దేవీ నవరాత్రుల్లో సమయంలో ఈ వారోత్సవాలు, అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలు కనిపించవచ్చు కదా, కొంచెం దయచేసి రా ప్లీజ్. కొంచెం ముందులో కూర్చోండి సార్, మధ్యలో పిల్లలు ప్లీజ్ దయచేసి కొంచెం. మీరు ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి. మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే అట్లా. పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి తపన పడతామంటే మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలుగా కానుగ చెట్లు ఉండేవి. కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలు. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయ్యి మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు. ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు. కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి, అంటే అసలు ఎడారంటే ఎడారు, ఇక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏం మోర్ ఫ్యాకల్టీ, మీరు విద్యార్థి, మన ముఖ్యంగా టీచర్స్కి మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ 2-3 స్కూల్స్ నేను అనుకోవట్లేదు, మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకొచ్చారు. మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ గ్రీన్ స్కౌట్సా? స్కౌట్స్. స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా ఎసెన్షియల్, చాలా అవసరం. నేను నేర్చుకున్నాను ఈ రోజు నుంచి, కొత్తగా ఎప్పుడు నేర్చుకోవడం సిద్ధంగా ఉంటాను కదా. స్కౌట్స్ అండ్ గైడ్స్ సాల్యూట్ ఎలా ఉంటుంది? 3 ఫింగర్స్తో ఉంటుందా? ఇదా? ఓకే, 3 ఫింగర్స్. ఓకే. సో మనస్ఫూర్తిగా ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. అలాగే వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తూ ఉంటారు, చాలా ఇన్స్పిరేషన్గా. ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంకిద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు. ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే
సగం చిరుతుపులి అనుకుంటా, సగం చిరుతుపులి అస్థిపంజరంలో అయిపోయి 3 వారిన చెట్లు వెనకాల ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి ఎముకల్లో ఉంటుంది. ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి దాని సాహిత్య నాకు మీ ఫాదరా రండి ప్లీజ్ కమ్. నాకు ఎంత నచ్చిందంటే ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఎఫారెస్టేషన్ వల్ల, అదే పచ్చగా ఉండి ఎంతో కళకళలాడుతుంటాయి అనేది చూపించడం మనస్ఫూర్తిగా ఇది ఎంత అద్భుతం కదా. ఇది ఈ రోజున సాహితీ కానీ ఇక్కడున్న చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు. ఇది చూడటానికి ఏదో పెయింటింగు ప్రైజ్ కాదు, దీనికంటే చాలా లోతైంది. థ్యాంక్ యూ. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది, ఎంత తృప్తి అనిపించిందండి. వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది తప్పని పెడతాం. ఇది ఏదైనా సరే ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చేసేది కాదు, అందరం కలిపి చేసేది. మార్పు రావాలంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది, వాతావరణం ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, భయపడిపోయాను చిన్నప్పుడు. నేను పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా, ఇంక బతకలేమా, చాలా భయం ఉండేది నాకు. నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగుతుంటే వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో 10th క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి, నీళ్లు ఇట్లా మనం ఎలా పడితే చిన్నప్పుడు మామూలు కొళాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళలో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం, అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది. ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది జరగాలని మీకు ఈ ఎల్నినో ఫ్యాక్టర్ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది ఒకసారి. అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్. నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట. ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు.